హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ టు స్పై బ్లాగ్స్. మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయక చాలా రోజులు అయిపోయింది. ఈరోజు మంచి స్వీట్ రెసిపీ తయారు చేసుకుందాం. అదేంటంటే రవ్వ లడ్డు. చాలా టేస్టీగా ఈజీగా అయిపోయే ప్రాసెస్ అండి. మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందుకోసం కడాయిలో నెయ్యి వేసుకొని దానిలో జీడిపప్పు వేయించి పక్కన తీసి పెట్టుకోవాలండి. అదే నెయ్యిలో ఒక 1/2 kg రవ్వ తీసుకోండి. రవ్వ తీసుకొని సిమ్లో పెట్టుకొని దూరగా మంచి స్మెల్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి. 5 to 10 minutesలో రవ్వ వేగిపోతుంది. బాగా కలుపుతూ వేయించుకోవాలి, లేదంటే అడుగంటిపోతుందండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటాయండి రవ్వ లడ్డూలు. ఇలా కలుపుతూ బాగా వేయించుకోండి. 5 to 10 minutes అయితే సరిపోతుందండి మోస్ట్లీ. చూసారా, కలర్ మారిపోయింది. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఎంత క్వాంటిటీ అయితే రవ్వ తీసుకుంటామో అంతే క్వాంటిటీలో షుగర్ కూడా తీసుకోవాలి. మీరు కొంచెం స్వీట్ తక్కువ తింటారనుకుంటే ఒక 50 grams అట్లా తగ్గించుకోండి. నేనైతే 1/2 kgకి 1/2 kg షుగర్ వేసాను. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే షుగర్ వేసుకొని బాగా కలపండి. ఎందుకంటే ఆ హీట్కి షుగర్ కొంచెం లైట్గా మెల్ట్ అవుతుంది. అలా మెల్ట్ అయితేనే మనకి రవ్వ లడ్డు అనేది కొంచెం జ్యూసీగా సాఫ్ట్గా వస్తుంది. నేను వేరే వర్క్ చేస్తూ కొంచెం మర్చిపోయానండి, అడుగున కొంచెం కలర్ చేంజ్ అయింది. మీరు మాత్రం కలుపుతూ వేయించుకోండి రవ్వని. ఇలా మొత్తం నీట్గా కలుపుకున్నాక మనం ఇందులోకి ఎండు కొబ్బరి ఒక ఫుల్ చిప్ప తీసుకోండి. అందులోనే ఒక 5-6 యాలకులు తీసుకొని మిక్సీ పట్టుకోండి మెత్తగా. ఇందులోనే వేయించిన వేరుశెనగపప్పులు వేసుకోండి. మధ్య మధ్యలో అక్కడక్కడ పలుకు తగులుతూ బాగుంటాయండి, అండ్ హెల్తీగా కూడా ఉంటాయి. పిల్లలకి పెట్టినా హెల్తీగా ఉండిద్ది కాబట్టి వేరుశెనగపప్పు జీడిపప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకోండి, మరీ సాఫ్ట్గా చేయొద్దు. చేసి అందులో వేసి బాగా కలిపేసుకోండి, అంతా మిక్స్ అయ్యేలాగా. ఎండు కొబ్బరి వేరుశెనగపప్పు జీడిపప్పు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇందులోనే వేయించిన జీడిపప్పు కూడా వేసి కలుపుకోండి, అన్నీ కలిసేలాగా. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మన వినాయక చవితి వస్తుంది కదా, వినాయకుడికి రవ్వ లడ్డూలు కూడా నైవేద్యంగా పెడతారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలు పోసుకుంటే ఆ షుగర్ ఇంకా కొంచెం మెల్ట్ అయిపోయి బాగుంటుందండి. పాలు పోసుకున్న తర్వాత పాలు అనేది మీకు లడ్డు ఒత్తుకునే కన్సిస్టెన్సీలో కలుపుకుంటే చాలు, ఎక్కువ పోసుకోవద్దండి. లడ్డూలు మరీ మెత్తగా అయిపోతాయి. అలా అని తక్కువ పోసుకుంటే గట్టిగా ఉంటాయి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఉండేలా పోసుకోండి. ఇప్పుడు లడ్డు చుట్టుకోండి. కొంచెం మీకు అలా కనిపిస్తుంది కానీ కొంచెం ఆరేసరికి గట్టిపడిపోతాయండి లడ్డూలు. చూసారా, ఇలా అన్ని లడ్డూలు చేసుకోండి. మా పిల్లలైతే ఇష్టంగా తింటున్నారు వీటిని. చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. ఇలా నేను అన్ని లడ్డూలు చేసుకుంటున్నాను. ఇలా కొంచెం కొంచెం తీసుకొని లడ్డూల్లాగా ఒత్తుకోండి. ఈ రవ్వ లడ్డూలు కొంతమంది డిఫరెంట్ స్టైల్స్లో చేస్తారు. మేమైతే రెగ్యులర్గా ఇలాగే చేసుకుంటాం. చూసారా, ఎంత టేస్టీగా ఉండే రవ్వ లడ్డూలు. చూడ్డానికి కూడా చాలా మంచిగా కనిపిస్తున్నాయి, అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.